శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక మాటను చదువుకుందామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 5వ వచనము. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఇతనికి ఉన్నటువంటి ఇంకొక లక్షణము ఏంటంటే ఇతడు ప్రభువును ఆరాధించే వ్యక్తి కాదు, ఒక అన్యుడు. అయినా కానీ తన జాతి కాని ప్రజల కొరకు అంటే యూదుల కొరకు యూదులను ప్రేమిస్తూ ఉన్నాడు. అతడు మన జనులను ప్రేమించువాడు అని మాట్లాడుతున్నాడు కదా. నిజంగా తన జాతి కాని వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఎలా ప్రేమిస్తున్నారంటే తన వారిని ప్రేమిస్తూ ఉన్నారు, సొంత వారిని ప్రేమిస్తూ ఉన్నారు. ఏదైనా ఉంది అనంటే మాత్రమే నీకు నీ ఇంటి వారికి మాత్రమే ప్రేమ చూపిస్తారు. స్వార్థపూరితంగా మనుష్యులు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు ప్రియులారా. కానీ తన జాతి కాని వారిని, ఇతర జాతి వారిని అతడు రోమీయుడై ఉండి కూడా యూదులను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, నీవు దేవుని బిడ్డవై ఉండి కూడా ఇంకా కొంతమందిని ప్రేమించడం లేదు కదూ. కొంతమందిని ద్వేషిస్తూ ఉన్నావా, కొంతమందిని దూషిస్తున్నావు కదూ. వారంటే నీకు పడదు, వారి ఇండ్లంటే నువ్వు త్రక్కవు. పైగా భక్తిగా ప్రార్థనలో పాల్గొంటూ బైబిల్ పట్టుకుని సేవకుడిగా సేవకురాలుగా చెప్పుకుంటూ నీవు కొన్ని జాతులు మతాలు కులాలు భేదలుగా కొంతమందికి మాత్రమే గీత గీసుకొని ఆ గీతలోనే నిలబడి ఉన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శతాధిపతి అయితే తన జాతి కాని వారిని కూడా ప్రేమించాడు. నీవు కూడా అందరిని ప్రేమించి దైవ ప్రేమకు పాత్రులు కావాలని, పాత్రురాలుగా కావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అవును, యూదులకు మందిరం కట్టించాడు. మనము గమనించినట్లయితే ప్రేమించడం మాత్రమే కాదు, ప్రేమ మనసులో ఉంటే సరిపోదు. ఆ ప్రేమతో అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? యూదుల కొరకు సమాజ మందిరమును కట్టించాడు. తమ దేవుణ్ణి వారు సేవించడం కొరకు వారి కొరకు ఒక సమాజ మందిరం కట్టించాడు. నిజంగా అన్యుడైనటువంటి వాడు ఇతర జాతులను ప్రేమించి వారి కొరకు సమాజ మందిరమును కట్టించున్నటువంటి గొప్ప భక్తిపరుడుగా ఇతను మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, నీ బ్రతుకులో నీ జీవితంలో నీవు కూడా ఇతరుల కొరకు నీ వారు కానటువంటి వారి కొరకు మంచి కార్యాలు చేయగలుగుతున్నావా? ఈ శతాధిపతి అయితే ప్రేమించడం మాత్రమే కాదు కానీ వారి కొరకు, వారి దేవుని కొరకు, స్వేచ్ఛగా ఆరాధించే తన కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. అట్లాంటి ఒక తగ్గింపు కలిగిన మనస్సు ప్రతి ఒక్కరిలో ఉండునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి గొప్ప తత్వాన్ని మేము ధ్యానిస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా కూడా సరే ప్రభువా, ప్రేమ కలిగిన వారుగా, క్రీస్తు యొక్క ప్రేమను అనుభవించిన వారుగా మీరు తయారు చేయండి. అట్టి కృప మీరు బిడ్డలకు పోషించి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.